యాక్ట్ అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. అంటే ఏంటంటే పంచాయతీరాజ్ చట్టం అయితే 1956లో వచ్చింది, ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చింది చట్టం. కానీ ఈ చట్టం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో అంటే మన ఈ ప్రాంతాల్లోని అమలు అవ్వలేదు ఎప్పటి వరకు. ఇప్పుడు కింద మైదాన ప్రాంతంలో ఎలా ఉంటుందంటే అన్ని ఇల్లులు కూడా ఒకే దగ్గర ఇలా ప్యాక్ అయిపోయి ఉంటాయి, దగ్గర దగ్గర ఉంటాయి. ఒక 600 ఇల్లులు అన్నిటప్పటికి మీ ఊరు ఉందా, ఇంకా ఆ ఏరియా మొత్తం కలిపి అక్కడే ఉంటారు. ఒక 600 మంది ఇల్లు, ఒక 2000 జనాలు ఉంటారు అక్కడికక్కడే ఉంటారు. ఉంటే గవర్నమెంట్ పంపించేటటువంటి పథకాలు కానీ నిధులు కానీ ఖర్చు ఎలా చేస్తారంటే ఆ వీధుల్లోనే అలా రోడ్లు వేస్తారు, అక్కడే కుళాయి కనెక్షన్ ఇస్తారు, అక్కడే బండి. ఈ ఎలక్షన్ ఎందుకంటే ఈసా ఉపాధ్యక్షుడు కార్యదర్శి సెక్రటరీ అంటారు కదా, వీటి కోసం ఇవి ముఖ్యంగా మన సిద్ధాంతం చెప్పినటువంటి మన యొక్క చట్టాలు మన యొక్క ఆచారాలు ఖచ్చితంగా కాపాడుకోవడం కోసమే ఈసా చట్టం అనేది ఏర్పడింది. సో సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు కాపాడుకోవాలంటే సాంప్రదాయాలు లేకపోతే ఖచ్చితంగా మనకు ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగిస్తారు. అది మీరు ఖచ్చితంగా గమనించాలి. మీతో పాటు మీ ఆచారాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా వినవచ్చింది. సమక్షంలో ఈ ముగ్గురు సమక్షంలో ఏ సమస్య అయినా తీరడానికి అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామ సభ వీళ్ళే నిర్వహిస్తారు అధికారుల సమక్షంలో. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది అధ్యక్షులుగా మీ గ్రామంలో మీరు ముగ్గురే కీలకం. కావున ఎలక్షన్ మరి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలి. కానీ ఓటర్లు మీరందరూ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధపడినట్టున్నారు. మీ అందరికీ ఇద్దరు నిలబడడం అంగీకారమేనా కదా? ఓకే సార్. సో ఇతను ఉపాధ్యక్షులు వైస్ సర్పంచ్. మీ పేరు? నా పేరు కురారం గారు. తమ్ముడు ఇతను సెక్రటరీ. రండి అందరండి. కార్యదర్శి.